నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 928 రోజులైందండి. ఈ రోజు 929 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపమైన శ్రోతలందరికీ కైలాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో 929వ రోజు, అంటే 2023 సెప్టెంబర్ 18వ తేదీ సోమవారం రోజున వినాయక చవితి శుభాకాంక్షలతో కృష్ణదేశి కేంద్రుల 37వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నిన్ను మేను ప్రకృతి ద్వయమని, నిన్ను నీ మేను మృషని మానిరి, నీ జోలిని పెద్దలు నీ విరుగక, నిన్ను నీ ఒక కొండనంటే నిజమా మాట. అద్భుతమైన సూచన చేశారు, గమనించండి. నిన్ను మేనును ప్రకృతి ద్వయమని, నిన్ను నీ మేను మృష అని, పెద్దలు నీ జోలిని మానిరి. ఈ విషయం నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఒక కొండ అంటే నిజమా మాట అంటే, చాలా మంది అచల పరిపూర్ణము అంటే కదలకుండా ఉండే వస్తువు అని నన్ను చాలా మంది అడిగారు. మీ పేరు సహజాచల రాజు అని పేరు పెట్టుకున్నారు కదా, సహజంగా మీరు కొండలాగా గుమ్మను కూర్చుంటారా అని అడిగారంట. అంటే అచలము అంటే కదలనిది కదా, కాబట్టి ఇది కదలని దాన్ని సూచన చేస్తుంది కాబట్టి అచలము అంటే కొండ అని అనుకునే చాలా మంది అనుకోబోతారు. కాదండి, అచలము అంటే అర్థం ఏంటంటే ద్వయరహితము. ద్వయరహితము అంటే అది ఏకమా అని చెప్పేదానికి చెప్తా ఉండేది ద్వయం కాబట్టి అందులో ద్వయం లేనిదండి. అది అక్కడ నిన్ను మేనును ప్రకృతి ద్వయము, ప్రకృతి ద్వయమే, వ్యష్టి కూడా ద్వయమే. ఈ ప్రకృతి ద్వయము అనే మాట గమనించండి. ప్రకృతి ద్వయము అంటే పంచభూత ప్రకృతి అండి. నిన్ను మేను అంటే వ్యష్టి అండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నిన్ను మేను అంటే నాగేశ్వర ప్రసాద్ గురు, దయచేసి సద్గురుమూర్తులందరూ కూడా నేను ఆయన పేరు ఉచ్చరిస్తే అందరూ ఎవరి పేరు వాళ్ళు అప్లై చేసుకోవాలండి. చూడండి, నిన్ను మేను అంటే నాగేశ్వర ప్రసాద్ యొక్క శరీరంలో గుర్తిరగబడుతున్న నేను అనేదే ఈ నిను అండి. మేను అంటే మీ శరీరం అండి. ఇది ఒక రెండు పిండాండం, శరీరం పిండము, అందులో ఉండేటువంటి గుర్తు, ఈ రెండు కలిపితే ద్వయం అండి. ఇది 24 ఇంద్రియాలతో కూడినటువంటిది మనసు అండి. 25 చూసుకోండి, ప్రకృతి ద్వయము. ఇదే కదా ప్రకృతి, పంచభూతాలే కదా నీ శరీరంలో ఉండేది, మొత్తం ప్రకృతిలో ఉండేది కూడా అదే కదా. ఆ పక్కన ఉండే ప్రకృతి ద్వయము అనేది 25 అండి, అంటే జ్ఞాత అండి, అంటే ఆకాశం అండి. పిండాండములోని పిండము, దాంట్లో ఉండే అహము 2, బ్రహ్మాండములోని బ్రహ్మాండము, దాంట్లో ఉండే అహము 2, ఈ 4 కూడితే ఒకే ద్వయం అండి. దాన్నే ఎరుక అంటారండి. ఇట్లా విచారించి ద్వయమని, ప్రకృతి ద్వయమని. ఇప్పుడు ద్వయము అంటే ఏది 4గా ఉండేది శూన్యమా? బాగా గమనించండి. ప్రకృతి అంటే ప్రకృతి అంటే దాంట్లో ద్వయం ఉంది. నాగేశ్వర ప్రసాద్ అంటే దాంట్లో ద్వయం ఉంది. ఆ ద్వయము ఈ ద్వయము కలిపి 4 ఉన్నాయనకూడదు. నాగేశ్వర ప్రసాద్ని సురస్వప్నం అనాలి, ప్రకృతి ద్వయాన్ని నాగేశ్వర ప్రసాద్ని నరస్వప్నం అనాలి, ప్రకృతిగా అపరోక్షం చెందిన తర్వాత దాన్ని సురస్వప్నం అనాలి. 2 స్వప్నమే. మీకు ఆ విషయాన్ని చాలా
స్పష్టంగా 33లో చెప్పారండి. ఉమ్, ఉమ్, పరిపూర్ణంలో తోచినటువంటి సృష్టికి సంబంధించిన ఎరుక సురస్వప్నము, ఉమ్, హరి ఎందు దోచు విశ్వము ప్రకృతి ద్వయం అండి. హరి ఎందున తోచు విశ్వము నరస్వప్నము వంటిదన్నారు చాలా మంది. ఉమ్, కాదు కాదు, సురస్వప్నమే, అక్కడ కూడా స్వప్నమే ఉమ్. అని స్థిరమతి అయిన శివరామ దీక్షితులు చెప్పారనే విషయాన్ని 33వ కంద పద్యంలో చక్కగా చెప్పున్నారు, గమనించండి. నాకు చిత్రం అంటే ఆశ్చర్యం అండి. ఉమ్, శ్రీమద్ భగవద్గీతలు ఎట్లాగైతే ఒక శ్లోకానికి మరొక శ్లోకం రెఫరెన్స్ గా సరిపోతుందో, ఉమ్, అన్నమయ్య సంకీర్తనలో ఎట్లాగైతే ఒక సంకీర్తన ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఇంకో సంకీర్తన ఎత్తుకురావాలి. ఆ, ఇప్పుడు ఈ కంద పద్యాల్లో నేను ఒక పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆయనదే ఇంకొక పద్యం సరిపోతా ఉంది. మనం ఏడ బయట ఎత్తికే పని లేదు. ఉమ్, ఉమ్, అంత స్పష్టమైనటువంటి ప్రబోధండి కంద పద్యాలు. ఆ, ఉమ్, ఈరోజు 37వ కంద పద్యాన్ని నేను విశ్లేషణ చేయడానికి ఉదాహరణ కోసం, రెఫరెన్స్ కోసం ఎక్కడో గ్రంథాలు ఎతికే పని లేదు. ఉమ్, ఆయన ముందు చెప్పేసి ఉండారు 33లో. చూడండి, హరియందునకు వచ్చేటటువంటి స్వప్నం ఏదైతే ఉందో, ఉమ్, హరియందు అంటే పరిపూర్ణంలో, ఉమ్, పరిపూర్ణంలో తోచినటువంటి స్వప్నమే సురస్వప్నము, అదే కళ ప్రకృతి ద్వయం. ఉమ్, ఆ ప్రకృతి ద్వయములో తోస్తున్నటువంటి ద్వయమే నాగేశ్వర ప్రసాద్ లేక పూజారి వెంకటేశ్వర. ఆ, ఆ. కళలో కళ, ఇది కళ అది కళ, మొత్తం మీద 2 కళలు ఉన్నాయా? లేదండి. ఉమ్, ఒకటే. నరస్వప్నము అంటే త్రిపుటిలో ఉండేది. ఉమ్, ఎందుకు నాకు మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నలంతా నా మదిలో కదలాడుతున్నాయండి. చెప్పండి గురుగారు. ఎందుకంటే మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ కాకపోతే కూడా మీరు ప్రశ్నిస్తారు మళ్ళీ, ఆ భయం నాకు. ఉమ్, ఉమ్, అందుకని మీకు అర్థమయ్యేట్టుగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నానండి. పూజారి వెంకటేశ్వర. అయితే నాకు ఇక్కడ కృష్ణప్రభువులు తోడున్నాడు కాబట్టి మీ ప్రశ్నలన్నిటికీ ఆయనే ఆన్సర్ ఇచ్చేస్తాడు, నాకు సంబంధం ఉండదు అది. ఉమ్, చూసుకోండి, ఇక్కడ నిన్ను మేనును అంటే నాగేశ్వర ప్రసాద్ శరీరాన్ని, అందులో ఉండే గుర్తును, ఉమ్, నరస్వప్నమును, ప్రకృతి ద్వయమని, సురస్వప్నమేనని 32వ కంద పద్యం ప్రకారం సరిపోయిందా? ఇప్పుడు సింపుల్ అండి, చెప్తాను. సినిమా థియేటర్లో చూసే సినిమా ఎట్లాగైతే మనకు ఒక కథలాగా, అందులో ఎలాంటిది ఎవరు మనుషులు లేక ఊరికేనే బొమ్మలు ఆడుతున్నాయి, అంతే కదా. ఇప్పుడు జీవితాన్ని కూడా అదే విధంగా భావించేవాడు ఎక్కడ ఉన్నాడండి? సింపుల్ కదా. కాబట్టి వెంటనే ఎప్పుడైతే నీకు గుర్తొస్తుందో అప్పుడంతా ఈ అస్పర్శ యోగాన్ని కానీ పాటించి, ఈ కంద పద్యాలను కానీ గుర్తుకు తెచ్చుకుంటే నీ జీవితంలోనే అస్పర్శ యోగం ఉంటది. మార్ధవము హ్రీ అచాపలం అని చెప్పారు మనకు దైవీ సంపదలో, చూసారా? కాబట్టి ఇది నేను చదువుకున్నప్పుడు నాకు అర్థమైందని అనుకోవడం అహంకారం అండి. మీకు వివరించేటప్పుడు ఈ 100 కంద పద్యాలు నేను అప్పుడు ఒకడే చెప్పిన దానికంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను కనపడకుండా పోతున్నాననే దాన్ని ప్రబోధ అంటారు. అది కరెక్ట్. కాబట్టి పద్యం చూడండి, 37 తర్వాత మళ్ళీ నిన్ను మేను అనేటువంటిది ఒక ద్వయము, ఇది ప్రకృతి ద్వయంలో తోచిందే. ఇక్కడ ఒక మంచి మీకు ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. నాగేశ్వర ప్రసాద్కి వచ్చేటువంటి కళ త్రిపుటిలోనిది, ప్రకృతి అనేది ద్విపుటి. ఆ కళ ఎక్కడ? నాగేశ్వర ప్రసాద్ లో ప్రకృతిని చూపించేదే. ప్రకృతి ఏమో ద్విపుటి, వేస్ట్ ఏమో త్రిపుటి. అదండి త్రిపుటి. మీరు ప్రశ్న ఎక్కడ వేస్తుంటారు తెలుసు? అప్పుడప్పుడు అది కూడా చెప్తాను చూడండి. మీరు అప్పుడప్పుడు త్రిపుటిలోకి వచ్చినప్పుడు మీకు నేను త్రిపుటిని అర్థం చేయించి తర్వాత పరిపూర్ణ సూచన చేస్తుంటాను. మీరు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే, నాకు పెద్ద సందేహం ఉందండి అని తెచ్చి ఇక్కడ ప్రశ్న ఎక్కడ వేస్తారు తెలుసా? నాగేశ్వర ప్రసాద్ గారిలో నుంచి ప్రశ్న ఇచ్చేస్తారు.
ద్వైతంలో ప్రశ్నిస్తాను, అద్వైతంలో ప్రశ్నిస్తాను. ఎస్ ఎస్, అద్వైతం నుంచి ప్రశ్నిస్తే నువ్వు లేదని నీకే తెలిసిపోతుంది. ఉమ్, మీరు ద్వైతం నుంచి ప్రశ్నిస్తారు. ఎస్, వెరీ క్లియర్. ద్వైతం 24 మీరు చెప్పింది. ఉమ్, ఉమ్, ద్వైతం 24, అద్వైతం 25, పరిపూర్ణ 26. అవును. ద్వైతం మరుపు, అద్వైతం ఎరుక, ఉమ్, ఉండేది పరిపూర్ణం. అదండి. ఉమ్, నెక్స్ట్ శ్లోకంలో అదే రాబోతుంది. దానికి ఏ పేరు లేదనే విషయం తర్వాత చూద్దాం. నెక్స్ట్ పద్యంలో అదే. చూసుకోండి. మళ్ళీ 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 పద్యం దగ్గరకు వచ్చేసాను. ఉదాహరణలు అంతా తెచ్చి మళ్ళీ మీ ముందర పెట్టేస్తున్నా. ఉమ్, నిను మేను అనేది నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి దేహద్వయము త్రిపుటి. ఉమ్, ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది జాగ్రత్త అవస్థ అని తెలుస్తూ ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడినప్పటికీ ఇది జాగ్రత్త అవస్థ, ఇది స్వప్నము కాదు, అది ఇది కాదు, ఇది అది కాదు, ఈ రెండు వచ్చి నిద్ర కాదు. ఉమ్, ఈ మూడిట్లోనే ఉంటుంది మన మాటలన్నీ. ఈ మూడే మన కంట్రోల్లో ఉంటుంది. అది వేష్టి. ఉమ్, ఈ నాగేశ్వర ప్రసాద్ గాని, పూజారి వెంకటేశం గాని, ఈ వింటున్న శ్రోతలు గాని, వీళ్ళంతా ఎవరి కంట్రోల్లో ఉంటారు తెలుసా? ఉమ్, సృష్టికర్త కంట్రోల్లో ఉంటారండి. ఉమ్, దాని వాడిని కాలుడు అంటారండి. ఉమ్, కాలుడు అంటారు. ఆవిడ మీరులో లేదా? అవునండి. ఉమ్, నాలో లేదా? వాడు అవును. వాడెవరు? కాలుడు ఆ, అంటే కాలము. ఆ, ఇప్పుడు నదిలో ఉండేటువంటి నీళ్ళల్లో ఏముందో అది సముద్రం నుంచి వచ్చిందే కదా. ఉమ్, కాలంలో ఏముందో అదే కదా నా దేహంలో ఉంటది. ఉమ్, కాలం శూన్యం అండి. ఉమ్, అందుకని కాలం శూన్యమైనప్పుడు త్రిపుటి ఆటోమేటిక్ గా పడిపోతుంది. అదండి. ఉమ్, ఆ విషయాన్ని నాగేశ్వర ప్రసాద్ గారిలోనే చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఆ, ఉమ్, 24 ఇంద్రియాలతో కూడినటువంటి మనసుతో మీరు ప్రశ్నించేటప్పుడు మీరు నాగేశ్వర ప్రసాద్. ఉమ్, మీరు గన ప్రకృతి ద్వయాన్ని అవగాహన చేసుకుంటే మీరు జ్ఞాత. ఉమ్, జ్ఞాత జ్ఞాత అంటే జ్ఞాతలు 25 వాడు ఉంటుంది. ఉమ్, 25 వాడు అంటే అక్కడ నాగేశ్వర ప్రసాద్ అని ఉండడు. నాగేశ్వర ప్రసాద్ ప్రకృతిలో భాగం. ఉమ్, ఆ జ్ఞాతను ద్వయమని అంటే శూన్యమని, అది కూడా ద్వయమే. ఉమ్, ఇది త్రయము, అది ద్వయము. ఉమ్, నిను నీ మేనును, మళ్ళీ మొదటికే వచ్చారు చూడు, నిను నీ మేను, సేమ్ ప్రారంభించిన పదాలే. ఉమ్, అది తెలిసిన తర్వాత పరిపూర్ణ సూచన 26వ సూచన అయింది కాబట్టి వాళ్ళకి, ఉమ్, కొంతమందికి సద్గురుమూర్తులకి అయింది కాబట్టి వాళ్ళు ఏమైనారంటే నిన్ను నీ మేనును మృష అబద్ధమని. ఉమ్, అంటే నిను మేను ద్వయము అబద్ధమే, ప్రకృతి ద్వయము అబద్ధమే. ఈ రెండు కూడా ఒకే ద్వయమే. ఉమ్, ఒక బియ్యపు గింజ వ్యష్టి, ఒక బస్తా బియ్యం వచ్చి సమిష్టి అండి. ఉమ్, బియ్యం గింజలో ఉండేదే కదా బస్తా మొత్తం ఉండేది. ఉమ్, ఆ బస్తా మొత్తంలో ఉండేదే కదా బియ్యం గింజలో ఉండేది. అవునండి. దీన్ని అన్వయ వ్యతిరేక పద్ధతులతో బోధించడం అంటారండి. ఆ, ఇప్పుడు బట్ట అనేది దారం వచ్చి పత్తిలో నుంచి తీసినటువంటి దారం నిలువు అడ్డం అయితే బట్ట అయిపోతుంది. అవును. నిలువుని తీసినా అడ్డం ఉండదు, అడ్డం తీస్తే నిలువు ఉండదు. ఒకటి తీస్తే ఒకటి పడిపోతుంది. అవునండి. పేక మేటలాగా కూలిపోయి ఎరుక. అవును. మృష అబద్ధమని నీ జోలిని. నీ జోలిని అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎవరి జోలిని? ఉమ్, ఇంకొక చోట అంటాడు, నిన్ను నీవు చేకొనటము మానవయ్య శ్రేయస్కామా. ఉమ్, శ్రేయస్కామా అంటే అచల పరిపూర్ణుడు అవ్వాలని ఉవ్విల్లూరుతున్నటువంటి వాడా. ఉమ్, అట్లా ఇక్కడ కూడా నీ జోలిని ఉమ్, పెద్దలు మానిరి. ఉమ్, గురు పరంపరలో ఎంతో మంది, మరి దక్షిణామూర్తి నుంచి వస్తున్నటువంటి గురు పరంపరలో మరి అల్లమా ప్రభువు, శివరామ దీక్షితులు, శంకరులు, వీళ్ళంతా తెలిసి ఉమ్, అహంకారాన్ని మానేశారు. ఉమ్, పరిపూర్ణులై చెలివొందారు. ఉమ్, ఇది తెలుసుకోకుండా అచలము అంటే పై పైన విచారించేసి అచలము అంటే కొండ అని ఉమ్, నిర్ణయానికి వచ్చినావా నువ్వు? ఉమ్, కొంచెం జాగ్రత్తగా విను నాయనా. ఉమ్, నువ్వు ఈ విషయం సరిగ్గా తెలుసుకోకుండా నిన్ను ఒక కొండ అంటే ఒప్పుకుంటావా నువ్వు? లేదు. నిన్ను నీ ఒక కొండనంటే నిజమా మాట. అచలము అంటే కొండ కాదు నాన్న. ఉమ్, అచలంలో ఈ యొక్క
అచలాన్ని మనం 26 నుంచి సూచన అయ్యి 25లో నుంచి దీన్ని చూస్తే ఆ, కొండ బండ నువ్వు నేను మొత్తం చలనం కిందికి వచ్చింది. ఆ, విచారిస్తే భూమి తిరుగుతా ఉంది కదా, ఉమ్, భూమి తిరుగుతుంది కాబట్టి చలనము. ఉమ్, అట్లే రండి, నీళ్లు భూమి కంటే ఎక్కువ నీళ్లు కదా, అవును. నీరు ప్రవహిస్తుంది కాబట్టి చలనం. ఉమ్, తర్వాత అగ్ని, అది కూడా ఒక రకమైన చలనమే కదా, అగ్ని కూడా చలనమే. ఎస్, సూర్యకిరణములు నాకు వ్యాపిస్తున్నాయి కాబట్టి చలనము. ఉమ్, చలనము అది 3 అయింది. గాలి చలనాత్మకం, అసలు ఉమ్, గాలి చలనాత్మకం, గాలి వీస్తుంది కాబట్టి చలనము. ఉమ్, మిగిలిండేది ఒకటి 4 అయిపోయినాయండి. ఉమ్, అచలం ఏదో చూద్దాం ఇడ. ఉమ్, ఆకాశము శూన్యము గనుక అచలము కాదు. ఉమ్, విచారణ చూడండి, నేను చలనము కాదని చెప్పలే, ఉమ్, బాగా ఇక్కడ అచలం అని చెప్పలే, ఉమ్, చలనాత్మకమైన గాలికి అవకాశం ఇచ్చింది గురు. ఉమ్. ఆ, ఇచ్చింది ఉమ్, ఆకాశము గగనము శూన్యమని ఉన్నది కనుక, ఆ, శూన్యమై ఉండుట గనుక అవకాశం ఇచ్చేటువంటి కర్మ అది చేస్తుంది గనుక, ఆ, శూన్యమై ఉండడం వల్ల ఆలోచనాత్మకమైనటువంటిది ఆకాశాత్మకమే, ఆలోచనాత్మకం అంతేనండి, అది కరెక్ట్. ఉమ్, కనుక అది అచలము కాదు. ఆకాశము అచలము కాదు. ఉమ్, ఆకాశము మిగిలిన తనలో తోచిన 4 భూతములతో కలిసి ఎరుగబడుతున్నది ఆకాశమే కనుక, ఉమ్, ఆకాశము జ్ఞాన స్వరూపము కనుక, ఉమ్, ఆకాశము జ్ఞాన స్వరూపము కనుక, జ్ఞానమనున్నది శూన్యము గనుక ఆకాశము కూడా చలనమేనని 84వ కంద పద్యంలో ధృవీకరించబడినది. ఉమ్, చలించనిది ఆకాశము క్వశ్చన్ మార్క్. ఉమ్, చలనంబే, ఎట్ట చలనంబే అంటే ఏమండి, ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగాలంటే మీలో ఆలోచన కదలొద్దా? కదలాల్సిందే. మీలో కదిలే ఆలోచన ఆకాశాత్మకమే. ఉమ్, కాబట్టి చలించనిది ఆకాశము చలనంబే వాయువనుచు పాటింపదగును కాదు, ఉమ్, ప్రకటించండి. ఉమ్, ఆకాశం కూడా చలనాత్మకమేనని చాటింపేయండి. ఉమ్, అంతెందుకు, విశ్వము అంటే ఆకాశం విశ్వంలోనే కదా. ఉమ్, నేను మొదటి లైన్ మాత్రమే ఓ 10 రోజులు ఇబ్బంది పడ్డాను. మా పక్కనే ఆన్సర్ ఉంది. ఉమ్, ఇది ఎట్లాంటిదంటే, మీరు ఎట్లాగైతే నేను చెప్పబోయే సమాధానానికి ముందే 10 ప్రశ్నలు వేసేస్తూ ఉంటారు, అట్లా నేను ఇబ్బంది పడింది. ఉమ్, మీరు ఓ ప్రశ్న వేస్తారనమాట, ఉమ్, ఆన్సర్ సద్గురుమూర్తి నా దగ్గర సిద్ధంగా పెట్టింటాడు. ఉమ్, ఆ ఆన్సర్ కానీ చెప్పనీయకుండా మీరు మళ్ళీ ప్రశ్నల మీద ప్రశ్న వేస్తూ పోతూ ఉంటారు. ఉమ్, ఆ విధంగా నేను 84వ కంద పద్యంలో చలించనిది ఆకాశము అంటే ఆకాశం కదులుతుంది కదా, ఎందుకు కదలదబ్బా అని జుట్టు పీక్కున్నా. ఉమ్, విద్యాసాగర్ గారి నుంచి బ్రహ్మానంద రెడ్డి గారి వరకు ఒక 20-25 మందికి ఫోన్లు చేసి విచారించిన. ఉమ్, చివరికి చూస్తే ఆడ కిందే చూడండి, చలనమే విశ్వము, ఉమ్, విశ్వసించబడుతున్నది, తోచుతున్నది అంటే కదలిక కదా. ఉమ్, ఉమ్, ఆకాశంలో గాలి తోచింది అంటే వీచింది అంటే ఒకటే కదా. అంతేనండి. కాబట్టి చలనమే విశ్వము నేనన, చూడు, నిన్ను మేను ప్రకృతి ద్వయం. ఆ నేను అనేది ద్వయం అండి. ఉమ్, నేను అనేది ద్వయమే, ప్రకృతి అనేది ద్వయమే. ఉమ్, నేను మేను ద్వయము, ప్రకృతి మేను ద్వయము, ప్రకృతి మాయా ద్వయము, 4 లేవు. ఉమ్, అన్ని కలిపి విశ్వమే, కేవలం విశ్వసించబడమే తప్ప ఈ విశ్వము లేనిది. ఉమ్, కాబట్టి చలనమే, తను అన్న చలనమే, ఎరుక అన్న చలనమే, జగము అన్న చలనమే. ఉమ్, ఆకాశం చలనం కిందకి వచ్చింది. ఎప్పుడు 26వ వాడైనప్పుడే ఆకాశం చలనం అని కొట్టిపడేసి మానేస్తావు. మిగతా వాళ్ళలాగా మీరు కూడా చలించరు ఇంకా. ఉమ్,
అప్పుడు మీరు కూడా స్థిరమతి శివరామనామ దీక్షితుల్లాగా మీరు దక్షిణామూర్తి స్వరూపులేనని మీకే తెలిసిపోతుంది. ఉమ్, అదే అనమాట. కాబట్టి 37వ కంద పద్యం ఇంతటితో ముగుస్తుంది. చూడండి, సంక్షిప్త సారాంశం గమనించండి. ఉమ్, నేను మేను అనేది వ్యష్టి ద్వయము, ఉమ్, ఇది ప్రకృతి ద్వయము యొక్క పిల్ల. ఉమ్, అర్థమవుతుందా? ప్రకృతి అనేది తల్లి అయితే, ఉమ్, ప్రకృతి అనేది తల్లి అయితే, జీవరాశి అనేది, జీవుడు అనేది, ఉపాధి ద్వయము అనేది పిల్ల. ఉమ్, ప్రకృతి ద్వయం అనేది చెట్టు, ఉమ్, చెట్టులో ఉండే అనేకమైన విత్తనాలు లాంటివి జీవరాశులు. ఉమ్, ఆ చెట్టు పేరు అశ్వత్థ వృక్షము. ఉమ్, మనకు ఆల్రెడీ విచారణ ఎప్పుడో పూర్తయిపోయింది. అదేనండి. ఆ? ప్రకృతి ద్వయం అంటే అశ్వత్థ వృక్షంలో ఉండేటువంటి ఆకులే మనమంతా. అంతేనండి. ఉమ్, అశ్వత్థ వృక్షం అంటే లేని చెట్టు, ఉమ్, లేకనే ఉన్నట్లుగా కనిపించు సంసార వృక్షము, ఇది లేదని తెలిసిన మనుజుడే నిజము తెలిసిన వాడయ్యా. అట్లా నిజం తెలుసుకొని నేను అనేటువంటి అహంకారాన్ని మానేసిన వాళ్ళంతా పెద్దలు మృదు స్వభావులై, మార్ధవ స్వరూపులై, శ్రీరులై, అచపలం లేనివారై, అచలురై వెలుగొందుతున్నారు. ఉమ్, అదేనండి. ఉమ్, గురువు గారు మీట్ అయినట్టు ఉంది ఇది. ఓకే. కాబట్టి మీరు కూడా అదే విధంగా మానండి అని పూజారి వెంకటేశ్వరం చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. అట్లాంటి ప్రబోధాలు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంటారు. నేను లేననేది కూడా నాలో తోచిన ఆలోచనే కదా. అవునండి. నేను లేననే భావన కూడా నాలో తోచిన ఆలోచనే కదా. అది పరిపూర్ణంలో తోచిన ఎరుక లాంటిదే కదా. అవునండి. ఇక్కడ పరిపూర్ణం ఎక్కడ ఉంది ఇక్కడ? ఈ విషయానికి నిన్న మన ఎవరో సద్గురుమాత ఒకరు పెట్టారు చూడండి, లాస్ట్ లో మీకు ఆన్సర్ పెట్టారు చూడండి. పరిపూర్ణం ఎక్కడుంది అని ప్రశ్నించేది కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు కదండి. అర్థమైన వాడు లేడని సరిపుచ్చుకోవడం అంటారు దాన్ని. సరిపుచ్చుకోకపోతే అది పెట్టండి. పుడుపు నాగేశ్వరరావు గారు వాట్సాప్ లో ఉంది, వీలైతే పెట్టండి, లేకపోతే నేనే చూస్తాను. అది మీకు వాట్సాప్ చదివారా? సద్గురుమాత ఒకరు పెట్టారు, చదివారా? చూశానండి, చూశాను. అది కూడా చదివారా? చదివాను, నాకు అర్థం కాదు యాక్చువల్గా. ఇప్పుడు అర్థమైంది చూడండి. ఏమంటారంటే, కనురెప్ప పాటుకు కూడా ఖాళీ కనిపించక దిట్టముగా దట్టమై స్వచ్ఛమై స్వయం సిద్ధమై పరివ్యాప్తమై నిత్య కళ్యాణమై నిర్వికారమైన తత్వదర్శనము. ఏమండి, ఇది పరిపూర్ణం అండి ఇంతవరకు. అది గాన తెలియాలంటే గురుని యందు అనన్య భక్తి గల వారికి సూచనగును. ఏమవుతుంది? సూచనగును అని చెప్పారు, కానీ గురువు చెప్తాడు శిష్యుడు తెలుసుకుంటారు అని చెప్పలేదండి. సూచనగును. ఓంకార రూపమైన అహంకారముకు ద్వయముతో. ఈరోజు మనం మాట్లాడుతూ ఉండేది కూడా ప్రకృతి ద్వయమే కదా. ఆమె రాశారు చూడండి, ఓంకార రూపమైన ద్వయము ప్రకృతి ద్వయం అండి. అహంకార రూపమైన ద్వయము నిన్ను మేను అండి. ఈరోజు కందపద్యంలో ఓయమ్మ ఇందులో ఇంత అర్థం ఉంటుందని నాకు కూడా తెలియదు, మీకు చెప్పేటప్పుడు తప్ప. ఇది లక్ష్మీనారాయణ గారు ఇదే చెప్తారు. ఓంకారము ప్రకృతి పురుషులు, అహంకారము జీవుడీశుడు అన్నారు. ఓంకారము ప్రకృతి పురుషుడు అనే ద్వయం కృష్ణ ప్రభువులు వాడిన రెండో పదం. అహంకారము జీవుడు గాను ఈశ్వరుడు గాను వెలుగొందుతుంది కదా. అదే సద్గురుమాత రాసింది ఇక్కడ. ఓంకార రూపమైన అహంకార ద్వయము. కృష్ణ ప్రభువులు నినుమేను ప్రకృతి ద్వయము అని వాడారు. సద్గురుమాత ఏం వాడారు ఇక్కడ? ఓంకార రూపమైన అహంకారమే నాగేశ్వర ప్రసాద్. ఆయన పరిపూర్ణంలో శూన్యం కదా. అంటే మన ఇద్దరిలో శూన్యం అని చెప్పలేను, పరిపూర్ణంలో శూన్యం అంటున్నా.
పరిపూర్ణంలో ఆయన శూన్యమైనప్పుడు ఉమ్, బాగా గమనించండి. మీ ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పుడు నాకు ఇప్పుడు తెలుస్తా ఉంది, ఇంతవరకు తెలియదు. ఉమ్, ఓంకార రూపమైన అహంకార ద్వయంతో కూడిన శూన్య భావన నాగేశ్వర ప్రసాద్ది, కానీ పూజారి వెంకటేశం ఉమ్, కానీ ఈ పూజారి వెంకటేశం ఉమ్, ఈ శూన్య భావనతో ఉమ్, అచల పరిపూర్ణాన్ని చూడటం అంటే ఉమ్. ఎట్లాంటిదంట? చదివారా? ఉమ్. చెప్పేదా? ఆ, కొంచెం పైకెత్తండి, ఆయన పెడుతున్నారు పాపం. చూడటం అంటే ఎట్లాంటిదంటే ఉమ్, కలపండు రుచిని ఆస్వాదించుట. ఉమ్, ఇది ఎక్కడి నుంచి రాశారు తెలుసా? ఉమ్, మీకు నేను సాంఖ్య పరిశీలన చేసేటప్పుడు ముందుగా కలపండుతో మొదలెట్టా. ఉమ్, అంటే మనం మాట్లాడుతూ ఉండేదంతా కూడా ప్రకృతి మొత్తం కూడా కళ లాంటిది కదయ్యా. ఉమ్, కలపండు రుచిని మేలుకొని ఆస్వాదించేదానికి వీలవుతుందే? ఉమ్. కలలో కనపడినటువంటి పండు యొక్క రుచిని మేలుకొని ఆస్వాదించేదానికి వీలవుతుందా? లేదు. అదే విధంగా పరిపూర్ణ సూచన చేసినప్పుడు నువ్వు నాగేశ్వర ప్రసాద్ గానే ఉండుకొని, అంటే పూజారి వెంకటేశం గానే ఉండుకొని ఉమ్, నాకు పరిపూర్ణం తెలియాలంటే కుదురుతుందా? క్లారిటీ. తెలియదండి. ఉమ్, అంటే అమ్మగారికి ఇంత క్లారిటీ ఉంటుందని నాకు అది చదివినప్పుడు తెలియలే. ఉమ్. ఇప్పుడు మీకు చెప్పేటప్పుడే నాకు కూడా అర్థమైతా ఉందని చెప్పేదానికి కూడా నాకు నోరు రావట్లేదు. అదేలే. ఉమ్, ఎలా రాదు అనేది రేపు కంద పద్యంలో చెప్తారు. ఆ, ఆ, ఈ ప్రశ్నకు మరి మన ఇద్దరి మాటల్లో సమాధానం చెప్తాను చూడండి. ఉమ్, అంత స్పష్టంగా ఉండేటటువంటి పరిపూర్ణం పూజారి వెంకటేశానికి ఎందుకు తెలియలేదు అని అడిగితే ఉమ్, ఆన్సర్ ఏంటంటే, ఉమ్, కళలో కనపడినటువంటి పండు యొక్క రుచి ఎట్లా ఉంది అని చెప్పి ఆ రుచిని మెలకువలో నీకు చెప్పేదానికి కాదు, నాకు ఆస్వాదించేదానికి అవుతుందా? లేదు. అంత స్పష్టంగా స్వచ్ఛమై నిత్యమై సత్యమై శాశ్వతమై వెలుగొందుతున్న పరిపూర్ణాన్ని పూజారి వెంకటేశం అనే అబద్ధపు గుర్తుతో తెలుసుకోవడానికి వీలవుతుందా? సూచన అంతేనండి. ఉమ్, తెలియాలనుకుంటే మాత్రం కళ్ళ పండు నువ్వు ఆస్వాదించినట్టే. కాబట్టి పరిపూర్ణం లేదనుకునేవాడు కూడా ఇది ఇట్లనే. ఉమ్. కాబట్టి పరిపూర్ణం లేదనుకోవడం కాదు, అది పరిపూర్ణం ఉందని పరిపూర్ణంలో నేను మేలుకోలేదు ఇంకా ఏదని అనుకోవట్లేదు గురుగారు, ఏదని అనుకోవట్లేదు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని అనుకుంటున్నాము, కానీ భగవంతుడు ఉన్నాడనేది కేవలం ఒక నమ్మకం. నమ్మకం పరిపూర్ణం అంటున్నా నేను. కాదండి, ప్రత్యక్ష ప్రమాణం పరిపూర్ణం అండి. దాన్ని అంటే ఏమంటారు? ప్రత్యక్ష పరిశీలించి దీనికి కారణం భగవంతుడు గనక భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నామా? ఆహా, కాదండి, కారణం కాదండి. కారణ కార్యాలనేటువంటి భగవంతుడు ఎరుక భగవంతుడు. సృష్టికి కారణమైనటువంటిది ప్రకృతి ద్వయం. మాట్లాడుతూ ఉండేది ఓంకార ద్వయం. అదే అమ్మగారు రాసిందాడు. సృష్టికి కారణమైనటువంటిది ఇప్పుడు వద్దులేండి, అంత దూరం ఇప్పుడు వద్దు చెప్పి, మళ్ళీ 63లో వస్తుంది కదా. ఇప్పుడు నాగేశ్వరరావు గారు మళ్ళీ దానికి చెప్పి పెడుతున్నారు. అది చూపించేదానికి కాదండి, కానీ మీకు ఆల్రెడీ చూపించబడిందండి. ఎందుకంటే ఇది ఒక కంద పద్యానికి మరో కంద పద్యం లింక్ చేసుకుంటూ పోతే మనకు పద్యాల్లోనే సరిపోతుంది, శ్లోకం దగ్గరికి వెళ్ళలేం కదా. అందుకని చెప్తున్నాను మీకు. దానికి తగినటువంటి అదే 63, 64 చూపిస్తున్నాడు ఆయన. అంటే దానికి పోతే మళ్ళీ ఇంకోటి వస్తుంది లింక్. ఇప్పుడు ఏమైతుంది, మనం పద్యాలను కంఠస్థం పెట్టిన వాళ్ళు అవుతామే కానీ మనం బోధ నేర్చుకునే వాళ్ళం కాము అప్పుడు. అందుకని మీకు ఏం చెప్పినప్పటికీ నా అనుభవం నుంచి ఏదైనా చెప్పాలనే తప్ప పద్యాన్ని మీకు నేను సూచనగా మాత్రమే చెప్పాలి. అంతేనండి, అంతే. లక్ష్మీనారాయణమ్మ గారు ఓంకారం అనేది ప్రకృతి ద్వయము, అహంకారము అనేది ఎరుక ద్వయము. ఇక్కడ ఈ సద్గురుమాత కూడా ఏం రాశారు? ఓంకార రూపమైన అహంకార ద్వయం. ఈ రోజు కృష్ణ ప్రభువులు చెప్పిన నినుమేను ప్రకృతి ద్వయము అనే మాటకి, అమ్మగారు ప్రయోగించిన మాటకి ఎగ్జాక్ట్ సరిపోయింది చూసుకోండి. అంటే ఓంకార రూపమైన అహంకారం నాగేశ్వర ప్రసాద్,
శూన్యం. ఉమ్, శూన్య సింహాసనం నుంచి ప్రశ్న. ఉమ్, శూన్యాతీతమైనటువంటి పరిపూర్ణమును శూన్యము చూడలేనిది, శూన్యము చూడదు. ఉమ్, పరిపూర్ణమే ప్రత్యక్ష ప్రమాణం, అది బట్టబయలు, ఉమ్, అది అంతటా ఉంది. ఉమ్, అంతట నిండిన అచలము కనుగొని సంతసముందవేవో మనసా. మనసును సంతోషపెట్టడానికి రెండోది రాదు. ఇంకా ఉమ్, మనసు లేనిదని తెలిస్తే అప్పుడే దాని రహితం. ఉమ్, కాబట్టి నిన్ను మేనును ప్రకృతి ద్వయము అని, నిన్ను నీ మేను మృషని పెద్దలు ఎప్పుడో మానేశారు. అటు కాకుండా నువ్వు మానకుండా ఉంటే నువ్వు అచలుడు అచలుడు అంటే కొండ. ఉమ్, కాబట్టి నువ్వు పరిపూర్ణుడు. ఉమ్, అయితే ఈ పరిపూర్ణము అనేటువంటి పేరు దానికి ఒక గుర్తు కోసం మనం కల్పించిన పేరే తప్ప దానికి ఏ పేరు అది పెట్టుకోలేదు అనేటువంటి విషయం తర్వాత ఎపిసోడ్ లో మనకు స్పష్టంగా తెలియబడుతుంది. అలాగే గురుగారు. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జ్ఞాన యజ్ఞంలో రెండో భాగానికి వచ్చే ముందుగా ఇప్పుడే బ్రేక్ ఇచ్చేది మంచిదని, ఆ, ఎందుకంటే మళ్ళీ 40 నిమిషాలు. కాబట్టి మన కార్యక్రమంలో 929 ఎపిసోడ్ లో చిన్న బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ చిటికలో కాకుండా 5 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రవేశం. ఆ, బro. 929వ ఎపిసోడ్ లో బ్రేక్ తర్వాత పునః శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఇంతకు ముందు మనం 928వ ఎపిసోడ్ లో శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలో 4వ శ్లోకంలో సగము ఆసురి గుణాలు తెలుసుకున్నామండి. అవును. మిగతా 3 ఈరోజు తెలుసుకుంటాం. ఆ, చూడండి. దంభో దర్పో అభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఇవి 6 ఆసురీ సంపద గుణాలండి. ఆ, వాటిలో దంభము, దర్పము, అభిమానము ఉమ్, ఉమ్, ఈ 3 పూర్తయినాయండి. అవును గురుగారు. ఏమని పూర్తయినాయి? దంభము అంటే ఏమని తెలుసుకున్నాము? ఇక్కడ దంభం అంటే మనం నేను ఉన్నానని గట్టి నాకు తెలుసు అనటం. నాకన్నీ తెలుసు, దంభం సింపుల్ కదండి. మీరు ఆ, చెప్పింది దర్పం అంటే నీకేమి తెలియదు అంటాం. దంభము నాకన్నీ తెలుసు, ఉమ్, దర్పం నీకేం తెలీదు, నీకేం తెలియదు. ఉమ్, అభిమానము నేనే ఈశ్వరుణ్ణి. నేనే ఈశ్వరుణ్ణి అంటే ఇప్పుడు ఇతర స్త్రీ ధనం, విద్య, స్థుతి, గౌరవం అన్నిటి మీద ఆధిక్యత నాడు. ఓకే, దంభం లేండి. ఓకే. ఉమ్, ఈ దంభము, దర్పము, అభిమానము అదేనండి. ఉమ్, నిజానికి నేనే ఈశ్వరుడిని అనేటోడికి ఎప్పుడు భయం ఉంటది. అవును. ఎందుకు తెలుసా? ఆడు ఆడ పడిపోగా నేను ఈశ్వరుడు ఏమండి? ఆడు ఆర్టిఫిషియల్ ఈశ్వరుడు. ఆడు వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఎందుకంటే నేనే ఈశ్వరుడు 2 పదాలు ఉన్నాయాడ. ఆ, నిజంగా నువ్వు ఈశ్వరుడు అయితే చెప్పేది ఏంటికి ఆ, అక్కడ? అందుకనే దీప జ్యోతిని చూస్తానే మిడుత వ్యాకులత పొందినట్లు నేనే ఈశ్వరుడు అని చెప్పేటప్పుడు వాడిలో భయం ఉంటుంది 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 ఉండి తీరుతుంది. ఇది చూసుకోండి. అభిమానంలో నిన్న అభిమానంలో చివరున్నామండి. ఉమ్, దీప జ్యోతిని చూస్తానే మిడుత వ్యాకులత పొందుతాడు. ఆ, అది చూపిస్తాను చూడండి. ఇంకా పైన అభిమానం. ఉమ్, మీకు దుర్యోధనుడిలో ఇప్పుడు అభిమానాన్ని చూపిస్తాను. ఆ, దుర్యోధనుడు భగవద్గీత ప్రారంభంలో ఉమ్, 9 శ్లోకాలు చెప్పినాడు. ఉమ్, తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి పోయి, ఆ, గురువు గారు మీ శిష్యుడు మీకంటే వ్యతిరేకంగా ఎలాంటి వ్యూహాన్ని పన్నాడు చూడండి. ఉమ్, నా కోసం ప్రాణం ఇచ్చేదానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అని మాట్లాడాడు చూడండి. అది భయం కదా? అవును. నన్ను గెలిపించడానికి 10 మంది ఉన్నారని చెప్పలే. ఆ, నా కోసం ప్రాణం ఇచ్చేదానికి అంటే ఇంకా వీడి కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు పోతే మళ్ళీ వీడి ప్రాణమే పోయేది. ముందు వాళ్ళే ఉంటారు, ఈ వెనకాల ఉంటాడు. కాబట్టి
ఇది అది. ప్రాణ భీతితో చెబుతున్నటువంటి పిరికి వాని మాట. ఉమ్, కాబట్టి దీపజ్యోతిని చూస్తే మిడత వ్యాకులత పొందినట్లు, పాండవ సైన్యాన్ని చూసి అర్జునుడు గాబరా పడినట్లు, ఆ, భీముడి బలం 7 అక్షౌహిణులు, మన బలం 11 అక్షౌహిణులని చెబుతాడే గాని ఆ, ద్రోణాచార్యుడి అనుంగు శిష్యుడు దృష్టద్యుమ్నుడు పనిన వ్యూహం అద్భుతంగా ఉంది అని లోపల మత్సరం చెందుతుంటాడు వాడు. ఆ, అది మీకు గీతల ఉదాహరణ చెప్తే బాగుంటుంది అని అభిమానధనుడైనటువంటి దుర్యోధనుడిని ఇక్కడ మీకు ప్రస్తావించడం జరిగింది. అవును. చాలా ఇంపార్టెంట్. చూసుకోండి. ఆ, పురుగు నెక్స్ట్ ఉదాహరణ. ఉమ్, పురుగుకు సూర్యుడు ఇష్టపడడు, ఆ, దుర్యోధనుడికి పాండవులు ఇష్టపడరు. అవును. పురుగుకి సూర్యుడు ఇష్టపడడు, ఎందుకంటే సూర్యుడి దగ్గరికి పోతే పురుగు కాలిపోద్ది. అవును. అదే విధంగా ఇట్లా ఉంటే ఏమైంది చూడండి. లకుముకి పిట్ట మహాసాగరంతో విరోధం పెట్టుకున్నట్టు, ఆ, లకుముకి పిట్ట ఇప్పుడు లకుముకి పిట్ట గాని శాప గాని సముద్రంతో కొట్లాడటం, ఆ సముద్రంలోనే శాప. అంతే. దాంట్లో ఉండేది. చేప చేపతో కొట్లాడాలా, చేపలు తినాలే గాని సముద్రాన్ని తింటదే. అవునండి. ఆ, చాలా అవును. అవును. ఇప్పుడు ప్రకృతిలో భాగమైంది, ప్రకృతిలో నాశనం, ప్రకృతే నాశనం. ఆ, ప్రకృతికి సృష్టి స్థితి లయాలు ఉంటాయి. ఆ, ఇది ఎరుకలో కథ. ఉమ్, పరిపూర్ణాన్ని ప్రకృతి ఎప్పుడు తెలుసుకోదు. ఉమ్, పరిపూర్ణంలో ఎరుక లేదు. ఉమ్, ఎరుకకు పరిపూర్ణం వ్యతిరేకం. ఆ, పరిపూర్ణంలో ఎరుక లేదు. అవునండి. ఇదే సూత్రం. ఆ, కానీ ఇప్పుడు ఆసురీ స్వభావం ఉండే మనిషి ఏం చేస్తాడు తెలుసా? ఆ, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అంటే వీడు సహించలేడు. ఆ, చెప్పండి, ఓం హిరణ్యకశ్యపాయ నమః, ఓం హిరణ్యాయ నమః చెప్పండి అంటాడు హిరణ్యకశ్యపుడు. అవును. ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు వాళ్ళ నాయన. ఆ, కానీ కొడుకే చెప్తా ఉంటే కూడా ఈనడు. ఓం నమో నారాయణాయ అని చెప్పాలంటే ఈనడు, సహించలేడు. ఉన్న పరిపూర్ణం గురించి ప్రహ్లాదుడు చెప్తున్నాడు, తన వెస్ట్ గురించి ఏమో హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. అది కథ. ప్రహ్లాదుడు పరిపూర్ణుడే, ఆ, ఇలా కొడుకే చెప్తున్నాడు తండ్రికి కూడా. అవును. ఏం చదువుకున్నావురా అంటే, గురువుగా, అయ్యో తండ్రి చదువు ఎందుకు తండ్రి, దీనికి చదువుల్లో మర్మం చదివేసినానయ్యా అంటాడు. ఆ, నేనే నీకు దేవుడు అంతా, నేనే ఏడున్నది చదువులో మర్మం ఏడున్నది అంటాడు. మర్మం ఏడున్నదంటే అంతటా ఉండదు, అది మర్మం కాదు, బట్ట బయలేదే. అవును. అది కొడుకు చెప్తే వినిపించుకునే రకం కాదు తండ్రి ఏం చదివిన. అవును. ఆయన పూర్తి దేహభావంలో ఉన్నాడు, అహంకారంలో. అతడు స్వయంగా తన యొక్క తండ్రితో కూడా సవతి భావం కలిగి ఉంటాడు. ఇటువంటి వాడు ఎటువంటి వాడంటే ఎరుకను నమ్మేసిన వాడు తండ్రితో సవతి భావం కలిగి ఉండడం అంటే ఎట్ట తెలుసా? ఇది మంచి ప్రయోగం అండి, జ్ఞానేశ్వరి చేసిన ప్రయోగం చూడండి. ఇది అభిమానం గురించిన వివరణేనండి. ఇదంతా అభిమానం గురించి వివరణ. ఎందుకు ఇంతకుముందు ప్రయోగించారు మరి పుడుపు నాగేశ్వరరావు గారు, అది పెట్టండి ఆ పేజీ, పర్వాలేదు. 514 పేజీలో కింద ఉన్నామండి, పెట్టండి పర్వాలేదు. చూడండి, తండ్రితో సవతి భావం పొందడం అంటే ఎట్ట తెలుసా? సవతి అంటే ఒకరికి 2 భార్యలని సవతులు అంటారు. ఒకరికే ఉండేటువంటి 2 భార్యలని సవతులు అంటారు కదా. వీళ్ళు సవతి పోరు ఎక్కువైపోయింది అంటే ఒకే భర్తకు 2 భార్యలు ఉండడం కదా. అవును. కాబట్టి తండ్రి కొడుకులు నిజానికి ఆత్మావై పుత్రనామసి, తండ్రే కొడుకు, కొడుకే తండ్రి ఉండి కూడా తండ్రిని సవతి భావంతో చూడడం అంటే ఎట్లా అభిమానం అనేది ఒకసారి చూడండి. తండ్రి తన సంపదలో భాగస్వామి అనే భయం ఉంటది వాడికి. ఇక్కడ మా గమని, తండ్రి లేకపోతే కొడుకే లేడు నిజానికి. కానీ సమాజంలో ఇప్పుడు ఎలా ఉందంటే, ఇది నాకు రావాల్సిన సొమ్ము కదా నాయన, నువ్వెందుకు అమ్ముతావు అంటాడు.
ఇది ఉమ్, అసలు తండ్రి రక్త మాంసాలతో సహా నాన్న కూర్చోమంటే కూర్చోలేయంటే లే, తండ్రి గుండెల మీద ఆడుకున్నాడు కదా ఈ కొడుకు. అవును అవును తండ్రి చెప్పినట్టు వినాలి కదా, తండ్రి మాట సరే, తండ్రి మాటకే కదా ఆయన అడవికి పోయినాడు. అవును. నేను ఇది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన, మా ఆయనకి వినలేదు పాపం. మా ఆయన దీనికి మంచి ఉదాహరణ పెట్టాడు ఆయన కింద పాపం. చూడండి చూడండి, ఉమ్, అతనికి తండ్రి తన సంపదలో భాగస్వామి అనే భయం ఉంటది దుర్యోధనుడికి. ఆ, దుర్యోధనుడు లాంటి వాడికి చూడండి ఇది ఎంత విచిత్రం చూడండి. తండ్రి పట్ల సవతి భావం కలిగి ఉండడం అంటే అర్థం కూడా ఆయన చెప్పేశాడు. ఆ, ఇప్పుడు 1 ఎకరా 20 సెంట్లు పొలం అండి. ఆ, 1 ఎకరా స్పష్టంగా పాస్ బుక్ ఉంది. కుప్పారెడ్డి సంపాదించిన ఆస్తుల కంటే కుప్పారెడ్డి కొడుకులు విశ్వనాథ్ రెడ్డి, పూజారి వెంకటేశం, పూజారి విశ్వనాథ్ రెడ్డి, పూజారి త్యాగరాజులు 10 ఇంతలు సంపాదించుంటారు. ఇప్పుడు ఆ, పూజారి కుప్పారెడ్డికి 3 కొడుకులండి. ఉమ్, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆ, పూజారి కుప్పారెడ్డి సంపాదించిన దానికంటే ఈ కొడుకులు 10 ఇంతలు ఎక్కువ సంపాదించుంటారండి. ఒకడు కూడా తక్కువేం కాదండి. ఉమ్, 3, ఒకడేమో రియల్ ఎస్టేట్ లో మొత్తం పెద్ద పెద్ద పదవుల్లోనూ కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నది. ఉమ్, చిన్నోడికి ఇంకా కోట్ల ఆస్తులు. మధ్యలో ఆయనేమో ఆధ్యాత్మికవేత్త, పెద్ద ఉద్యోగం, లక్షల్లో జీతం అండి. ఉమ్, కానీ ఈ 3 కలిసి కూడా వాళ్ళ నాన్నగారు చెప్పిందని నెరవేర్చలేకున్నారండి. ఉమ్, సూత్రం ఏంటంటే అసలు ట్విస్ట్ పసమెరుపు ఏంటంటే, ఉమ్, ఆయన రాసినటువంటి వీలునామా ఇంకా అట్లే ఉంది. అది ఇంకా తడి ఆరిపోలేదా, పెన్నులో ఇంకా ఆరలేదా, ఆ పేపర్ అట్టే ఉంది. ఆ, 1 ఎకరా 20 సెంట్లు నా 3 కూతుర్లకి మీరు ఇవ్వండి అని చెప్పి రాసి సంతకం పెట్టిపోయిండాడండి. ఆ, 12 ఏండ్లైనా ఈ కొడుకులు ఆయనకి కొడుకులా కాదా, ఆయన కొడుకులు 12 ఏండ్లైనా ఆ ఆడపిల్లలకి ఆ ఆస్తిని ఇంకా అప్పచెప్పలేదండి. ఆ, వీళ్ళేం కొడుకులండి తండ్రికి, వీళ్ళు తండ్రినే ధిక్కరించినట్టు కాదు. అంతే. పెద్ద కొడుకుకి 10 ఏండ్ల చిన్నవాడు రెండోవాడు, ఆ, దానికంటే 3 ఏండ్ల చిన్నవాడు మళ్ళీ మూడోవాడు. ఆ, ఈ 3 కలిసి ఐకమత్యంగా ఆ 3 కూతుర్లకి ఈ 1 ఎకరా 20 సెంట్లు ఇంకా కూడా ఇవ్వలేదండి. ఆ, దీంట్లో పెద్ద కొడుకు దుర్యోధనుడు ఏమంటాడు తెలుసా? ఆ, చెప్పేదానికి ఆయన ఎవరు, వినేదానికి మీరెవరు, అదంతా నాది అంటాడండి. పెద్ద కొడుకు చూడండి, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు ఈ పెద్ద కొడుకు అనుసరించే ఉంటాయి. ఇవన్నీ రజగుణుల నుంచి వచ్చేటివి. పెద్ద కొడుకు దయ కలిగితే పిల్లలది ఏం లేదండి. ఏం చేయమంటారు చెప్పండి? పెద్ద కొడుకు వినట్లేదండి. ఇప్పుడు ఎంత 13 ఏళ్ళు అయిపోయింది తండ్రి కాలధర్మం చెంది, ఇప్పటికి కూడా అది కూతుర్లకి చేరలేదండి. మొత్తం పెద్ద కొడుకు స్వాధీనంలోనే ఉందండి. దీన్ని తండ్రి పట్ల సవతి భావము కలిగి ఉండుట అంటారండి. చూడండి, అతడు స్వయంగా తన యొక్క తండ్రి తన సంపదలో భాగస్వామి, నాది చెప్పేదానికి మా నాయన ఎవరు అంటున్నాడండి. ఈ రీతిన ఎవడైతే అహం మన్యత్వము చేత ఉబ్బిపోయి ఉన్మత్తుడుగా అభిమానవంతుడుగా ఉంటాడో అతనిని అధోగతి లేక నరకానికి రోడ్డు వేసుకుంటున్నాడని గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. అతను యాడికి రోడ్డు వేసుకుంటున్నాడు? నరకానికి రోడ్డు వేసుకుంటా ఉన్నాడు. అంతే. నేను పోయి అదే పనిగా మొన్న మీటింగ్ పెట్టి చెప్తే, ముగ్గురిని కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు ఎంతసేపు, అరే నువ్వు వెంకటేష్ దగ్గర ఉపదేశం తీసుకోరా అనేది అన్న. నాకు అవన్నీ తెలుసు అన్నయ్య నాకు. కాకపోతే పూజారి వెంకటేశం అనేటువంటి ఈయన అన్ని విషయాలు తెలుసుకుని కూడా ఏది అనుభవించుకున్నా ఉన్నాడు. ఈయనకేం తెలివే లేదని నిరూపిస్తాడు చిన్నోడు. ఇద్దరు చెప్పేది రైటే, నాకు తెలివి లేదు, వాస్తవమే. తెలివి ఉంటే అది ఎరుకవుతుంది, తెలివి లేకపోతేనే కదా పరిపూర్ణం అవుతుంది. పరిపూర్ణంలో ఏ తెలివి లేదు, నిజమే అది. కాబట్టి అభిమానానికి మంచి ఉదాహరణగా నా సోదరుడే పనికి రావడం బోధకు మంచి అర్థవంతమైనటువంటి అర్థాన్ని ఇచ్చిందండి. లైవ్ ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఇప్పుడు
మూడు సుగుణాలు అయిపోయి, మూడు ఏమంటారు అసురీ గుణాలు అయిపోయినాయి. ఉమ్, దంభము, దర్పము, అభిమానము ఉమ్, మూడైనాయండి. ఉమ్, అభిమానానికి ప్రత్యక్ష ఉదాహరణ పూజారి విశ్వనాథ్ రెడ్డి. ఉమ్, నెక్స్ట్ క్రోధం. ఉమ్, నంబర్ 4 క్రోధం అండి. ఉమ్, క్రోధం యొక్క లక్షణాన్ని ఒక్కసారి వినండి. ఉమ్, ఇతరుల సౌఖ్యము అసురీ మనుష్యుల మనస్సునకు విషము వలె కటువుగా ఉంటది. ఉమ్, క్రోధం అంటే ఎదుటివాడు సుఖపడుతున్నాడనేటువంటి ఈర్ష్యను క్రోధం అంటారు. సుఖపడుతున్నాడనే ఈర్ష్య. ఓకే. అవును, అదే ద్వయం. ఉమ్, అంతే కదా, ఎదుటివాడిని సుఖపడుతున్నాడని వీడు మనసులో గుండ్రా ఎత్తుకుని గుద్దుకోవడం, మరి అది ఈర్ష్య కదా, దాన్నే క్రోధం అంటారు. ఉమ్, పాండవులు సుఖపడతారనే కదండి దుర్యోధనుడు యుద్ధం ప్రకటించింది. ఆ, అదే ఈర్ష్య. అభిమానం నుంచి వచ్చేదే అన్ని. అవునండి. అభిమానం ఇప్పుడు రాగం వెంటనే ద్వేషం. ఉమ్, ప్రపంచం మొత్తం నాకే కావాలి, నేనే సర్వాధిపత్యం అనేది దుర్యోధనుడు. ఉమ్, వాళ్ళకి 5 ఊర్లు ఇచ్చేరా పోని అని చెప్తే లేదు లేదు ఉమ్, ఇట్లా దానికి ప్రూఫ్. ఉమ్, బాగా ఒక్క చుక్క నీళ్ళు వేయండి, ఉమ్, ఏమంటది? అవును. బాగా కాగుతున్న నూనెలో ఒక చుక్క నీళ్ళు వేస్తే ఏమవుతుంది? టప్ 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 అంటుంది. అదే వాడు కోపం వస్తే అట్టుంటది. భగ 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 మండుతాడు. అదే వాడే వాడే చల్లగా ఉండేటప్పుడు అదే నూనె చల్లగా ఉండేటప్పుడు నూనె వేయండి, ఏం కాదు. చల్లగా ఉండే నూనెలో నీళ్లు ఒక చుక్క వేస్తే ఏం కాదు. అవునండి. కానీ ఏం కాదండి. కానీ ఇక్కడ ఒక మళ్ళీ నీతి ఉండదండి. అప్పుడు సౌండ్ రాదు. దాన్ని ఎన్ని రోజుల తర్వాత కాగబెట్టినా ఆ నీళ్లు అందులో డమడమాని సౌండ్ రావడం, నీళ్లు దూరంగా వెళ్ళిపోవడం ఖాయం. అది ఖాయం. సిచ్యువేషన్ వస్తే మనం బయటపడిపోతుంది కదా. అది 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 అట్లా అట్లా ఇప్పుడు మా అన్నగారు వేసిన దాని ఏమంటారు లేఅవుట్. ఇప్పుడు మా అన్నగారు వేసిన లేఅవుట్ లో నేను కూడా ఫ్లాట్ కొనాలి కాబట్టి ఇప్పుడు ఆ నూనెలో నేను వచ్చి నీళ్లు పోసినప్పటికీ ఏమైనా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఈ మాటలంతా కూడా ఇదంతా మా ఆయనకు పెడతా వినిపిస్తే కూడా వింటాడు. ఎందుకు తెలుసా? నేను కూడా ఆయన దగ్గర ఫ్లాట్ కొనాలి కదా. అదే టైం వచ్చినప్పుడు ఆయనే డమడమా. అదే కాకపోతే ఏంటండి, పాండవులు కౌరవులు అన్నదమ్ములే కదండి. వాళ్ళ మధ్యలో కొట్లాటేందండి ఈ గుణాల వల్లేనండి. కాబట్టి చూడండి, చంద్ర దర్శనము వలన నక్క వ్యాకులత పొందుతుంది. ఈ అభిమానాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో జ్ఞానేశ్వరి చూడండి. అసురు గుణముల్లో 4వది అభిమానం. చంద్ర దర్శనం వలన నక్క వ్యాకులత పొందుతుంది అనమాట. భయపడుతుంది, అది వెలుతురు వచ్చేస్తుందని. అదే విధంగా జగత్తుకు జీవస్వరూపము మరియు జగత్తునంతా ప్రకాశం ఇస్తా ఉంటే సూర్యుడు తెల్లవారుతూ ఉంటే, తెల్లారితో హాయిగా వెలుతురు వస్తా ఉంటే ఎంతో మంది ఆస్వాదించేటువంటి ఆ వెలుతురు మహాపాపాత్మి అయినటువంటి పాపి అయిన గుడ్లగూపకి కళ్ళే కనపడదండి. ఏం చేయమంటారు చెప్పు. గుడ్లగూపకి రాత్రి పగులో, గుడ్లగూపకి నైటే పగులండి. అవును. అది మనకు తెల్లారుతుంది కదా, అప్పుడు గుడ్లగూపకి కళ్ళు కనపడవండి. దాని కంటి పాప అలా నిర్మాణం అయి ఉంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఇవన్నీ ఉదాహరణకు చెప్తారండి. వాళ్ళని అటువంటి గుణాలు తొలగించుకునే ఎగ్జాంపుల్ గా చెప్తారు. దయచేసి అన్నిదా భావించబోకండి. ఇప్పుడు గుడ్లగూపకి మనకు తెల్లారుతూ ఉంటే హాయిగా లేచి వాకింగ్ పోవాలా, ఫ్రెష్ గా రెడీ అవ్వాలా,
వసంత ఋతువులో గాలి హాయిగా పీల్చుకోవాలా, మంచి పచ్చని చెట్ల కిందకి పోవాలా, కొండలెక్కాలా, గుట్టలెక్కాలా, వచ్చి స్నానం చేసి ఫ్రెష్ గా ఆఫీస్కి పోవాలా. ఇది మనుషులైతే ఉంటది ఇదే. అవును. వాడు గుడ్ల గోపులు ఆటోడు అజ్ఞానికి, వాడికి ఇదంతా ఎట్లా నచ్చుతుంది? మా చిన్నప్పుడు అండి ఇళ్లలో గుడ్ల గోపులు నైట్ భలే పరిగెత్తే అటు ఇటు అటు ఇటు. అది తెల్లారింది అనుకో ఆ, కనపడవు నీకు, చీకటే వాటికి అది. అవునండి. అట్లా ఇంకా అట్టే విధంగా అట్లాంటి వాడిని ఫస్ట్ ఇక్కడ దొంగ, ఈ అభిమానం కలిగిన వాడిని దొంగని ఇట్లా వర్ణిస్తారు చూడండి. ఆ, ప్రపంచానికి అంతా ఆనందం ఇచ్చేటువంటి సూర్యోదయము తెల్లారుతా ఉంటే వాడు దొంగతనం కొంచెంసేపు కంప్లీట్ చేస్తాడు. ఆ, దొంగతనం చేసేదానికి 3 గంటలకు పోయినాడండి, తెల్లారుజామున 3 గంటలకి ఆ, బ్రహ్మ ముహూర్తంలో. ఉమ్, ఎంతెంతో ట్రై చేసినాడు, లాస్ట్ కి ఏదో నిచ్చినాడు ఉంటే వేసినాడు, కనిపెట్టినాడు, దారి కనిపెట్టినాడు, బీరువా దగ్గరికి వెళ్ళిపోయినాడండి. ఆ, టైం తెల్లారి 6 అయిపోతా ఉంటదండి. ఆ, అప్పుడు వాడి గుండె ఎట్ట కొట్టుకుంటా చూడండి, అదే అభిమానం అంటే. అరే రే, తెల్లారిపోతే ఎవరన్నా చూసేస్తే నా గతి ఏమి. ఆ, అదే పరిపూర్ణుడికి హాయిగా నిద్రపోతా ఉండే వాడికి ఏ ప్రాబ్లం లేదు. ఏమన్నా. అట్లా దొంగలకు సావు కంటే భయం అది. ఆ, ఏది తెల్లారడం, వెళ్తురు రావడం. ఆ, కాబట్టి దొంగలకి ఎట్లాగైతే అధిక దుఃఖదాయము, అదే విధంగా పాలు ఎక్కడ పోవాలో అక్కడ పోవాలా, పాము పొట్టలోకి పోతే పాలు కూడా విషమైపోతుంది. ఆ, ఈ గుణాలు గాన మనిషిలో దూరితే సాధువు కూడా దుర్మార్గుడు అయిపోతాడు. ఉమ్, అందుకని ఆ గుణాలను పెంపొందించుకోబాకండి అని చెప్పడం హెచ్చరిక. అదే అండి. ఉమ్, సముద్రం యొక్క అపరంపార జలము చేత కూడా బడబాగ్ని ఇంకా అధికమే అవుతుంది. ఉమ్, బడబాగ్ని అంటే సముద్రంలో ఉండే అగ్గి అండి. అది. అదే బడబాగ్ని ఎప్పుడు పెళ్ళిబుగుతుందంటే సునామీ వచ్చినప్పుడు అండి. ఉమ్, సృష్టి లయం అయ్యేటప్పుడు కూడా అది మొత్తం నీళ్లు మింగేస్తుందండి. ఆ, ఇక్కడైతే అగ్గిలో నీళ్లు పోస్తే అగ్గి ఆరిపోతుంది. ఉమ్, ప్రళయం లాట కాదు, ఉమ్, భూమి నీటికి లయం, నీళ్లు మొత్తం అగ్గి తాగేస్తుంది. ఉమ్, అట్లా ఈ మంచి గుణాలంతా వీడు మింగేసి చెడ్డ గుణాలతో ఊరేగుతూ ఉంటాడు. దంభి, ఉమ్, దర్పి, ఉమ్, అభిమాని. ఉమ్, దంభి, దర్పి, అభిమాని. ఆ, చూడండి, వీడు ఎక్కువ కోపం కలిగి ఉండేటువంటి వాడు క్రోధాగ్నిలో ఉంటాడు. వాడు క్రోధాగ్ని. అది. ఉమ్, కాబట్టి ఏ విధంగా కూడా వీడు శాంతించడు. ఇటువంటి వాడు ఎదుటివాడి సుఖాది ఐశ్వర్యాలను చూసి మండిపడతా ఉంటాడు. దాన్ని క్రోధము అంటారు. అంతే. కోపానికి కూడదానికి డిఫరెన్స్ ఇది. ఓకే. ఏం లేదు, అదే కోపము అనేది ఉంటది. ఎక్కువగా మండినప్పుడు దాన్ని క్రోధం అంటారు. అది. చలనంలోకి వచ్చేసినప్పుడు, యాక్షన్లోకి వచ్చినప్పుడు క్రోధం అండి. ఆ, కోపం కలిగినటువంటి ప్రారంభంలో దాన్ని కోపం అంటారు. ఇప్పుడు కోపం అంటే మనం చెప్పిన మాట వినకపోవడం కోపం అనుకోండి. ఇది ఇతరులు సుఖపడుతున్నాడు అనే ఈర్ష్య కూడదు. అదే యాక్షన్ లోకి వచ్చేస్తుంది. యాక్షన్ ఇది వచ్చిన వాడికే ఫస్ట్ తెలుస్తుంది. ఎవడికి ఫస్ట్ తెలుస్తుంది? వచ్చిన వాడికి ఫస్ట్ తెలుస్తుంది. తెలుస్తుంది. తెలిసి ఏం చేస్తాడు అనేది ఐదోది అసురీ గుణం. తెలిసి ఏం చేస్తాడు తెలుసా? ఊరికే ఉండలేడు కదా. యాక్షన్ ఉన్నప్పుడు రియాక్షన్ కంపల్సరీ. సంకల్పం అనేది కలగడం, వికల్పం అనేది దాని కార్యరూపం, అంతే. ఇప్పుడు క్రోధం అనేది మొదలైపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే పారుష్యం అంటే పరుషంగా మాట్లాడడం అండి. ఇంకా వాడి నోట్ల నుంచి ఏమొస్తుంది? ఇప్పుడు నేనెట పలకగలను, నా వల్ల ఎటైతుంది? అతని నోట్ల నుంచి వచ్చే మాటలు పలికేదానికి నాకు నోరు వస్తుంది లేదు. అది ఎట్టాడు తెలుసా? ఓయమ్మా, పాము నోట్లో నుంచి విషం వచ్చినట్టు ఉంటది. వాడి కళ్ళల్లో నుంచి అగ్ని కురుస్తుంది. వాడు ముందర ఎవరు నిలబడతారు నాయన? పాము నోట్లో నుంచి విషం వచ్చినట్టు ఉంటది వాడు మాట్లాడితే. వాడు కండ్లల్లో నుంచి అగ్గి కురుస్తుంది. వాడి నోట్లో నుంచి తేళ్లు రాలుతాయి. తేళ్ల వర్షంలాగా ఉంటది వాడు మాట్లాడే మాట. వాడి మాట ఉక్కు రంపంతో శరీరాన్ని కోసినట్టు ఉంటది. అక్కడ నిలబడద్దు, వెళ్ళిపో అంటాడు కృష్ణ ప్రభువులు మనకు. వాడు గురుగీతలో చెప్తారు ఈ మాట. అటువంటి వాడు నాలుక ఖండించండి అంటే అర్థం ఏంటంటే, వాడు నోరు ముయించే వాళ్ళు ఉంటే ముయించండి,
ఉమ్, లేకపోతే సాధువు అక్కడి నుంచి దూరం వెళ్ళిపోవడం మేలు అంటారు. ఉమ్, అందుకే కదా గౌతమ బుద్ధుడు అంత దూరం పోయినాడు. ఉమ్, రమణ మహర్షి తిరువన్నామలై పోయినాడు. ఉమ్, శంకరుడు కాలడి వెళ్ళారు. ఉమ్, శంకరుడు కేరళలోని కాలినడకన వెళ్ళారు. ఉమ్, కాబట్టి ఇటువంటి వాళ్ళు, అంటే ఈ పారుష్యం కలిగినటువంటి వాళ్ళు, దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యం కలిగినటువంటి వాళ్ళ మాటలు శరీరాన్ని ఉక్కు రంపంతో కోసినట్టుంటది. ఈ రీతిగా ఉమ్, బయట పరుష స్వరూపం కలిగినటువంటి మనిషిని యొక్క మానవ జాతి యందు వాడిని అధమాధునిగా నీచ నికృష్టుడిగా మీరు తెలుసుకోవాలి. పారుష్యం అంటే ఇది. గుణాలండి 5 అసురి గుణాలండి. 5 అసురి గుణాలని కలిపితే అజ్ఞానం అంటారు. అదే 6వదండి. మనకు బ్రేక్ నుంచి ఎన్ని గంటలకు వచ్చా, ఇప్పుడు ఎన్ని గంటలకు ముగియాలా ఒకసారి చెప్పండి, మీరు గుర్తుందా? దాని ప్రకారం అయితే 15 నిమిషానికి ముగిద్దామా? 7:15. బ్రేక్ 6 నిమిషాలు 7 నిమిషాలు ఇచ్చినట్టున్నావండి. 45 ఒక 40 25 15 నిమిషాలకు ముగిద్దామా? ఇది కంప్లీట్ చేసేద్దామండి ఈ శ్లోకం. చూడండి, ఇక అజ్ఞాన లక్షణం ఈ 5 కలిపితే అజ్ఞానమేనండి. దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యం 5 కలిపితే అజ్ఞానం. ఈ అజ్ఞానికి చిత్రం ఏంటంటే, ఇప్పుడు రాతికి చల్లదనము లేక వేడి అనేది రాతిని చూసేవాడికి తెలుస్తుంది. పట్టుకోండి, రాయికి తెలుస్తుందే. బాగా గమనించండి, రాయి అంతెందుకో నూనె వేడిగా ఉందా చల్లగా ఉందా నూనెకి తెలుస్తుందే. లేదు, అట్లా అట్లా అజ్ఞానికి కూడా వాడికి అజ్ఞానం ఉందని వాడికి తెలియదండి. తెలుసుకుంటే వాడికి జ్ఞానం అయిపోడు. అంటే అజ్ఞానం అంటే మరుపు అని చెప్పాలండి. 24వ తత్వం అండి మరుపు, అవిద్య అండి. ఇటువంటి వాడికి చల్లదనము, ఉష్ణము ఎందలి అన్ని దీంట్లో ఉన్నాయండి. అది అంటే అది తప్పని వాడికి తెలియదండి. దుర్యోధనుడు ఈ మాట అంటాడండి, ధర్మం అంటే నాకు తెలుసు అయ్యా పాటించబుద్ధి కాదు, అధర్మం అంటే నాకు తెలిసి వదలబుద్ధి కాదు. అవును, అదే అజ్ఞానం. అదే అజ్ఞానం. అది వాడికి ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు. ఇప్పుడు వదిన ద్రౌపది వదిన అవుతుంది వాడికి, బట్టలు కూడా తీయమంటాడు. వాడు చేస్తాడు అజ్ఞానం అని వాడికి తెలియదు. మూర్ఖుడు. వదినమ్మ మాన సంరక్షణ చేయాల్సినటువంటి వాడే బట్టలు కూడా పరమంటాడు. అజ్ఞాని ఏం చేద్దాం చెప్పండి. అట్లా అది ఎట్లాంటిదంటే, అగ్ని ఒకసారి భగభగ మండడం మొదలు పెట్టిన తర్వాత, అంటే వాడు మాటలు స్టార్ట్ చేసినాడు అనుకో, మీరు చుట్టుపక్కల తిట్ల దండకం అందుకున్నారంటే వినండి తెలుస్తుంది. ఈ చుట్టుపక్కల ఎవరైనా తిట్ల దండకం అందుకుంటారు చూడండి, అప్పుడు కనిపిస్తుంది మీకు వాళ్ళు చెప్పేది. అవును, మీరు చెవులో పత్తి పెట్టుకోవాలనే తప్ప మీరు వాళ్ళ దగ్గరికి పోలేరు. అవును, అది చూడు. భగభగ మండడం స్టార్ట్ చేసిన తర్వాత అగ్గి ఇది తినొచ్చు ఇది తినకూడదు అనేది తెలియదు, తింటానే ఉంటది. ఏమి తినేస్తా ఉంటది. అట్లా స్పర్శమణి ఉంది కదా, స్పర్శమణి ఎటువంటి ఉదాహరణ తెచ్చిపెట్టారు చూడండి ఏమిటంటే, అసలు స్పర్శమణి అనేది పరసవేది అని అంటారు దాన్ని, స్పర్శవేది. అవునండి, అది వచ్చి టచ్ చేస్తే ఇనుము ఆటోమేటిక్ గా బంగారు అయిపోతుంది. అవును, దానికి ఇనుము అనే మాట తెలియదు. అది ఏ ఇనుముని తాగినా బంగారే. వాడు ఎవరిని చూసినా వాడు కరచడం, అజ్ఞానంగా మాట్లాడడం చేస్తాడు. వీడు మంచివాడా చెడ్డవాడా చూడు అందరినీ కలిపి తిడతాడు వాడు.
వాడికి మంచోడు చెడ్డోడు అనేది ఉండదు. ఇంకా వాడు తిట్టదండకం ఎత్తుకున్నట్టు మొత్తం వీధి అంతా వినపడేట్టు తిడతానే ఉంటాడు. అట్లా వివిధములైనటువంటి ఖాద్య పదార్థములను తిరిగినప్పటికీ గరిటె ఉండ గరిట్ లాంటి వాడు అన్ని కూరల్లో తిరుగుతా ఉంటే కూడా ఏ రుచి తెలియదు దానికి. అట్లాంటి వాడు అజ్ఞాని. వాయువు తిన్నని వర్ణ ఎన్ని రకాలుగా తిరిగినప్పటికీ దేనిలో వాసన దానికి తెలియదు, పీల్చే ముక్కుకే తెలుస్తుంది. అంటే పంచభూతాలతో కూడినటువంటి రాయితో సమానం వాడు. వాడిని దేనికి ఉపయోగం లేదని అర్థంగా చెప్తున్నాడు ఇక్కడ. వాడు ఏది చేయదగింది ఏది చేయకూడదు ఏం తెలియదు వాడికి. పాప పుణ్యాలు తెలియదు వాడికి. చిన్నపిల్లవాడు కదా, పుస్తకాలు వస్తువులు ఇస్తే వాడు పుస్తకాలను ఇసిరేస్తాడు, రాయిని ఇసిరేస్తాడు. వాడు వేస్ట్, దేనికి పనికి రాకుండా వేస్ట్ ఫెలో అని అర్థం. వాడికి ఏది మంచి ఏది చెడో తెలియదు కాబట్టి ఇటువంటి మంచి చెడులను తెలుసుకోలేనటువంటి అజ్ఞానాన్నే, ఆ స్థితినే అజ్ఞానము అంటారు. ఇందులో ఏ మాత్రం సందేహించబాకండి. ఈ 6 దోషాలని కలిపి ఒకేసారి అసురీ సంపదగా వర్ణించి తర్వాతి శ్లోకాన్ని తర్వాత ఎపిసోడ్లో చూద్దామా? లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. దంభము మొండితనము ఇంకను దురభిమానము కోపము పరుషవాక్కుల పలుకులు ఇవి అన్ని రాక్షస గుణములగును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకని చెప్పేనండి. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్ప
తప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో